హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ప్రపంచ దేశాలకు మరోసారి అల్టిమేటం జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. తాను విధించిన 8 నియమాలను కాదని ఏ ఒక్క దేశం ముందుకు వెళ్ళినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారీ హెచ్చరికలే జారీ చేశారు. ఇప్పటికే వాణిజ్య సుంకాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధాన్ని సృష్టించారు ట్రంప్. ఒక రకంగా చెప్పాలంటే చైనాతో ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఏకంగా చైనాకు 245% సుంకాలను విధించారు. మిగిలిన దేశాలన్నిటికీ 90 రోజుల పాటు సుంకాల విధింపుపై జస్ట్ ఒక చిన్న రిలీఫ్ లాంటిది ఇచ్చారు. వాళ్ళందరినీ చర్చలకు ఆహ్వానించారు. కానీ చైనా విషయంలో మాత్రం ఇంకా మొండి వైఖరిని వీడలేదు. ఏ క్షణాన చైనాపై ఎలాంటి బాంబు పేలుస్తారా అని చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ కూడా బెంబేలెత్తిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాను అమలు చేయబోతున్న 8 సూత్రాల గురించి చాలా ఖచ్చితమైన స్పష్టమైన వైఖరిని కూడా ట్రంప్ బయటపెట్టేశారు. దానికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు ఇప్పుడు వెల్లడించబోతున్నాను. కరెన్సీ మ్యానిపులేషన్. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాలకు సంబంధించి వస్తువుల తయారీలో జరిగేటప్పుడు కరెన్సీ మ్యానిపులేషన్ అనేది ఖచ్చితంగా కొన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తున్నాయి. ఎందుకంటే వస్తువుల్ని తక్కువ ప్రైస్కి విక్రయించే ఉద్దేశంతో ఈ కరెన్సీని మ్యానిపులేషన్ చేసి వస్తువులను అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఇక అలా చేస్తే తాను ఉపేక్షించబోనని, ఖచ్చితంగా వస్తువు వాల్యూ ఎంత ఉందో అంత విత్ జిఎస్టీ అమలు పరచాల్సిందేనని చెప్పేసి ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలవుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది. కానీ వీటిపై దిగుమతికి సంబంధించిన వస్తువులపై వ్యాట్ విధించడం పైన కూడా ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశాడు. ఎగుమతులపై సొమ్ము రిఫండ్ చేసుకునే ఆప్షన్ని ఇక నుంచి కలిగి ఉండబోరని చెప్పేసి స్పష్టం చేశారు. ఎందుకంటే దిగుమతి చేసుకునేటప్పుడు ఒక రకమైన వ్యాట్, ఎగుమతి చేసేటప్పుడు ఒక రకమైన వ్యాట్ కుదరదని, దిగుమతులు మధ్య సత్సంబంధాలతో పాటు బ్యాలెన్సింగ్ వ్యాట్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. దీంతోపాటు తక్కువ రేటుకి డంపింగ్ చేసుకొని ఎక్కువ రేటుకి ఎగుమతులు చేయడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పెషల్లీ ఇది చైనాకు ఒక రకమైన వార్నింగ్ లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఆయా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా లాంటి కాన్సెప్ట్లు ఉన్నప్పుడు మన దేశంలో ఒక వస్తువు 10 రూపాయలకి తయారవుతుంటే చైనా దానికి డూప్లికేట్లు తయారు చేసి 6 రూపాయలకి 7 రూపాయలకే ఇండియాలో కానీ ప్రపంచంలో ఉన్న వేరే ఏ దేశాలలోకైనా చైనా దిగుమతి చేస్తుంది. అలాంటి క్రమంలో ఇక్కడ మానవ వనరులతో పాటు ఇక్కడ లోకల్గా తయారైన యూనిట్లన్నీ నష్టపోతున్నాయి. దీంతో పాటుగా చైనా తన డమ్మీ ప్రోడక్ట్లు మొత్తాన్ని ప్రపంచ దేశాలపై రుద్దుతుంది. సో ఇక అలా ఉండకూడదు. మేడ్ ఇన్ కంట్రీతో పాటు మేక్ ఇన్ కంట్రీ 2 ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఏ దేశంలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్కి ఆ దేశంలో కాపీరైట్తో పాటు డూప్లికేట్లు వచ్చినప్పుడు వాటిని తిరస్కరించాలి, ఖచ్చితంగా తిరస్కరించాలి. లేని పక్షంలో మీ దేశంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని అమెరికా సైడ్ నుంచి చూపుతామని చెప్పి ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా కీలకమైన వ్యవసాయ రంగానికి సంబంధించి దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో ఎంత వ్యాట్ అయితే మెయింటైన్ చేసుకుంటారో దిగుమతుల విషయంలో కూడా అంతే ఖచ్చితమైన ప్రణాళికలను అమలు చేయాలని ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. నకిలీల తయారీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తయారు చేసే డూప్లికేట్లు, వాటన్నిటిపైన టారిఫ్లు తగ్గించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ట్రంప్ ఒక మాస్టర్ మైండెడ్ ప్రణాళికనే రెడీ చేశారు. ఇవి కాకుండా జపాన్ నిర్వహించే ఒక అణు పరీక్షలో కూడా ట్రంప్ వేలు పెట్టారని చెప్పాలి. ఈ పరీక్షను జపాన్ 2018లో ప్రవేశపెట్టింది. అయితే తమ దేశంలో విక్రయించకుండా చూసేందుకు మొదలుపెట్టిన ఆరోపణలన్నింటినీ దాదాపు ఈ పరీక్షలు 20 అడుగుల ఎత్తులో నుంచి బౌలింగ్ బాల్ను కార్ హుడ్పై వదిలారు. అది ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే జపాన్ తయారు చేసుకున్న ఈ ఒప్పందానికి సంబంధించి, జపాన్కి తయారు చేసిన ఒక అణుపరీక్షకు సంబంధించి భూ ఉపరితలానికి సంబంధించి 20 అడుగుల ఎత్తు నుంచి దాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్పుడు దాని డెంట్ అనేది భూమి పైన పడినప్పుడు ఆ పరీక్షలు విజయవంతం సాధించినట్లు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక క్షిపణి పరీక్ష కానీ ఇవన్నీ చేసేటప్పుడు అది ఎంత వేగంతో వెళ్తుంది అనే దాంతోపాటు ఎంత రిఫ్లెక్షన్ని భూమికి అది ఇస్తుంది అనేది కూడా ఖచ్చితంగా సైంటిఫికల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి అణు పరీక్షలు చేసేటప్పుడు భూమికి ఎంత స్టంట్ తగులుతుంది అనే దాని గురించి కూడా ఒక పారామీటర్లు అయితే ట్రంప్ సెట్ చేయడం జరిగింది. వీటిని దాటి ఎవరైనా అణు పరీక్షలు చేసేటప్పుడు ఎక్కువ స్టంట్ ఉండే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే దానికి తగ్గ మూల్యాన్ని కూడా ఆయా దేశాలు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ మొత్తం వైఖరిని ఎవరెవరు ఏ దేశాలకైతే ఆచరణ యోగ్యమే వారు మాత్రమే చర్చలకు రండి, లేని పక్షంలో తాను విధించిన సుంకాలన్నింటినీ ఖచ్చితంగా భరించండి అని చెప్పి ట్రంప్ ఒక రకమైన అష్టదిగ్బంధాన్ని సృష్టించడం జరిగింది. ట్రంప్తో పాటు అమెరికాతో పాటు
ప్రయాణించాలనుకునే దేశాలు వీటన్నిటికీ తలొగ్గాల్సిందే. లేని పక్షంలో చైనాతో జతకట్టాల్సి ఉండిద్ది. చైనా సైడ్ వెళ్తే చైనాని ఒంటరి చేసేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా అన్నీ ఇన్ని కావు. చైనాతో ఎవరైతే సంబంధాలు పెట్టుకొని వాణిజ్య సంబంధాలైనా మరే ఇతర ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఏది పెట్టుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా చైనాని ఒంటరి చేస్తాడు ట్రంప్. దాంతోపాటు చైనాకు మిత్రపక్షాలుగా ఉండే వారందరినీ కూడా ఒంటరి చేస్తాడు. అమెరికాకు సంబంధించి ఇక వారితో అమెరికాతో సంబంధాలు ఉండకుండా చేసేందుకు భారీ స్థాయిలో ప్రణాళికనే సిద్ధం చేసుకున్నాడు. ఇది ట్రంప్ మొండి వైఖరికి నిదర్శనమని ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. రాను రాను ట్రంప్ వైఖరి ఇలాగే కొనసాగితే అమెరికా ఒక నియంతలాగా, దీంతోపాటు ఒక టెర్రరిస్ట్ లాగా తయారవుతుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.